తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్ చూద్దాం. కరీంనగర్ జిల్లా వీణవంకలో వర్షాలు విస్తారంగా కురవాలని గ్రామంలో యువకులు కప్పతల్లి ఆటలు ఆడారు. రోకలికి తడిబట్టలో కప్పలను కట్టి గ్రామాలలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాకాలం వచ్చి నెలన్నర గడిచినా వర్షాలు కురవటం లేదని, వర్షాల కోసం ఈ కప్పతల్లి ఆటలతోనైనా దేవుడు కనికరించి వర్షాలు సమృద్ధిగా కురిపించాలని ప్రార్థించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు బాధితులకు పెండింగ్ బకాయిలు చెల్లించాలని ఎంఆర్ఓ కార్యాలయం ముందు బీజేపీ నాయకుడు రఘునాథ్ వెరబల్లి నిరసన చేపట్టారు. మంచిర్యాల జిల్లాలో హాజీపూర్ లక్షెట్టి ముంపు బాధితులకు పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని తహసీల్దార్ వెరబల్లి వినతి పత్రం అందజేశారు. మాదక ద్రవ్యాల నియంత్రణలో భాగంగా ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కర్మేరియాలో మోడీ ఆశ్రమ పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు, యువత మాదక ద్రవ్యాల వలలో చిక్కుకుండా జాగ్రత్త పడాలని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ పేర్కొన్నారు. విద్యార్థులు తమ లక్ష్యాలను స్పష్టంగా ఉంచుకొని క్రమశిక్షణతో ముందుకు సాగాలన్నారు. పోలీస్ శాఖ ఎప్పుడూ విద్యార్థులకు మద్దతుగా ఉంటుందని, అవసరమైన సలహాలు, సహాయానికి సిద్ధంగా ఉంటుందని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా కచ్చినేర్ల గ్రామంలో రోడ్లపై మురుగునీరు నిల్వ ఉండటంతో గ్రామస్తులు వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. మురుగునీరు రోడ్లపై పారటంతో నానా తంటాలు పడుతున్నామని, వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. మురికి నీరు రోడ్లపై నిల్వ ఉన్న పంచాయతీ సెక్రటరీ పట్టించుకోవటం లేదని గ్రామస్తులు ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా నందిపేట ఆర్టీసీ బస్టాండ్లో విషాదం చోటు చేసుకుంది. డేగం గ్రామానికి చెందిన పోసాని అనే మహిళ భిక్షాటన చేస్తూ రాత్రి అవటంతో బస్టాండ్లో కొడుకుతో పాటు నిద్రపోయింది. నిద్రలో తల్లి బాబుపై పట్టడంతో ఊపిరాడక పసికందు మృతి చెందాడు. మెలకువ వచ్చిన తల్లి, బాబు స్పందించకపోవడంతో కన్నీరు మున్నీరుగా వెలిపించడం అందరినీ కలిచివేసింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు అడిగి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుత్బుల్లాపూర్ దుండిగల్లో ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మల్లారెడ్డి మెయిన్ క్యాంపస్లో డేటా సైన్స్ సెకండ్ ఇయర్ చదువుతున్న రమాకాంత్ రెడ్డి బహదూర్పల్లి వసతి గృహంలో ఉరివేసుకున్నాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటార గ్రామవాసిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ములుగు జిల్లా బోధపురంలో అధికారులు త్రాగునీరు ఇవ్వటం లేదని గ్రామస్తులు నిరసన చేపట్టారు. గ్రామ పంచాయతీకి నిధులు లేవంటూ గ్రామస్తులను అధికారులు పట్టించుకోకపోవడంతో రహదారిపై మహిళలు రాస్తారోకో చేశారు. పంచాయతీ సెక్రటరీకి తాగునీటి సమస్య ఉన్నదని, ఎన్నిసార్లు చెప్పినా మొరపెట్టుకున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని, వెంటనే సస్పెండ్ చేయాలని మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా మహాగ్రామంలో రూరల్ పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. ఏఎస్పీ అవినాష్ కుమార్, సిఐ నైలు ఆధ్వర్యంలో పోలీసులు ఇంటింటిని తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 104 బైక్లు, 7 ఆటోలను సీజ్ చేశారు. ప్రజలకు భరోసా కల్పించేందుకు పోలీస్ శాఖ నిరంతరం కార్డన్ సెర్చ్ నిర్వహిస్తుందని సిఐలు తెలిపారు. సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానిత వ్యక్తులు సంచరిస్తే సమాచారం ఇవ్వాలని సిఐలు పేర్కొన్నారు.